అరే ఇప్పుడెవడు? మహీంద్రా న్యూ టాకీస్ సింబల్ నుంచి ఒక బండిని టోప్ చేయాలి. బండి నెంబర్ XQ05NN8967. చూడు, నేను అక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. అరే ప్రశాంతంగా నిద్రపోనివరా? 18 గంటల నుంచి రోడ్డు మీదే తిరుగుతున్నా. హలో హలో, వావ్, తర్వాత కస్టమరు అమ్మాయా? మేడం, నేను వచ్చేసాను మీ కష్టాల్ని తీర్చడానికి. సరే, త్వరగా చూడండి. మై నేమ్ మహేందర్. యువర్ సెల్ఫ్? మీరు ప్లీజ్ త్వరగా చూస్తారా? ఏంటి మేడం, ఈ టైంలో మీకోసం వచ్చాను. మీ పేరు చెప్తే బాగుంటుంది. అపరాజిత. అపరాజిత. మీరు ప్లీజ్ త్వరగా ఈ బండిని జల్విదా కాటేజ్కి తీసుకెళ్ళండి. నేను ఆటోలో వెళ్తాను. నో మేడం, మీరు ఖచ్చితంగా బండిలో కూర్చోవాలి. మీరు గనక బండిలో కూర్చోకపోతే బండి అలా యూటర్న్ అటు ఇటు వెళ్ళిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. మీరు బండిలో కూర్చోండి, కానీ బ్రేకులు వేయకండి. ముందు కూర్చోండి మేడం, ప్లీజ్ మేడం. ఇప్పుడు తన మొహం చూడకుండా బండి నడపాలా? ఓకేనా మేడం? ఓ మేడం, మీరు చెప్పిన అడ్రస్కి తీసుకొచ్చేసాను. వామ్మో, అయ్య బాబోయ్, పాప అదిరిపోయింది. నాకు అదృష్టమే. మేడం, జల్విహార్ కాటేజ్ ఇదే కదా? ఏంటి? అది మీ బండి తీసుకొచ్చాను. డబ్బులు మీరిస్తారా లేదంటే ఆవిడిస్తారా మేడం? ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? ఏం బండి, ఏం అపరిచిత? నువ్వు ముందు పద పద. ఏంటి మేడం, నేను వాగుతున్నానా? ఆవిడ చెప్తేనే తీసుకొచ్చాను, కావాలంటే మీరే ఆవిడ. రానా రానా రానా, అమ్మాయి కదా కూర్చుంది, వీడు తలుపులెత్తి. రానా 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 రానా. సాక్షి, సాక్షి, ఏమైంది? రాణా రాణా, అయ్యో రాణా, పైకిలే. నీకేమైంది? నేను అదే ఆలోచిస్తున్నాను, ఒక అమ్మాయి మగాడిగా ఎలా మారిందని. మగాడు అమ్మాయా? రాణా పైకిలే, రాణా పైకిలే. సిఐడి వాళ్ళని పిలవాలి. ముక్కులోంచి రక్తం వచ్చింది. వీడి మొహాన్ని చూడండి, నీలం రంగులో ఉంది. వీడి మీద సారాయి వాసన వస్తోంది. సార్, ఇది దొరికింది. వీడికి సారాయో ఇంకేదో, అది ఓవర్ డోస్ అయిందనుకుంటాను. సార్, ఈ జాకెట్ దొరికింది. ఏదో డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాడనుకుంటాను. ఈ టో వ్యాన్ బండి మనిషి ఇతనే చెప్పాలి. ఈ అమ్మాయి నువ్వే కాల్ చేసావా? ఆ అబ్బాయికి ఎలా మారింది నాకేమీ అర్థం కావట్లేదే. ఏమిటి నసుగుతున్నావు? నిన్నే ఆయన అడుగుతున్నాడు. ఏం చెప్పమంటారు సార్, నేను ఒక అందమైన అమ్మాయి బండి టో చేశాను. కారులో తనే కూర్చుంది సార్. పేరు కూడా అపరాజిత. అపరాజిత? అపరాజిత ఎవరు? కారులో రానా బాడీయే కదా ఉంది. అదే సార్, నాకు అర్థం కాలేదు. ఒక అమ్మాయి ఉన్నట్టుండి.
నేను తనకి చెప్పాను సార్, బ్రేక్ అయ్యకు యాక్సిడెంట్ అవుతుందని. అలాగే ఈ శవం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? సార్ నేను చెప్పేది నమ్మండి, నాకొచ్చిన మెసేజ్ని మీకు చూపిస్తాను. సరేరా, చూపించు. వినండి సార్. మహీంద్రా న్యూ టాకీస్ సింబల్ నుంచి ఒక బండిని టోప్ చేయాలి. బండి నెంబర్ XQ05 NN 8967. ఈ కారు న్యూ టాకీ సినిమా దగ్గరే ఉంది. ఇతను చెప్పేది నిజమైతే ఆ అమ్మాయే వచ్చే దారిలో ఎక్కడో దిగింది. అలా ఎలా జరుగుతుంది సార్? ఎందుకంటే బండి నేను ఎక్కడా ఆపలేదు. కొంచెం తప్పుకోండి, జరగండి. ఏమిటిది? నీ టోయింగ్ వ్యాన్ రేర్ మిర్రర్ విరిగిపోయింది, ఏమైంది? ఒకవేళ అమ్మాయి నీ బండిలోంచి దిగుంటే నీకు ఎలా తెలుసుంటుంది? సరే, ఇక్కడికి రావడానికి నువ్వు ఏ రూట్ గుండా వచ్చావు? ఆ, న్యూ టాకీ సినిమాస్ ఉన్న RC రోడ్డు పట్టుకుని వచ్చాను సార్. న్యూ టాకీ సినిమాస్ నుంచి ఈ చోటు మధ్యలో ఏ కొట్ల మధ్యలో, ఇళ్లల్లో, బయట మొత్తం CCTVలు ఉన్నాయో అన్నిటినీ చెక్ చేద్దాం. పూర్వి, ఈ టోయింగ్ డ్రైవర్తో ఆ అపరాజిత ఏ నెంబర్ నుంచి కాల్ చేశాడో చెక్ చేయి. ఆ తర్వాత ఇతను అడిగి ఆమె స్కెచ్ వేయించు. సార్ రండి. అభిజిత్, ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఈ బండిలో ఉన్న డ్రైవర్ అపరిజితాన్ని తప్ప తన్నెలా చూడకుండా వదిలేశాడు. ఒకవేళ ఈ అపరాజిత బండ్లో ఎవరినైనా ముందుగా దాచించుంటుందా? దారిలో తర్వాత ఏమైనా జరిగి ఉండొచ్చు. సార్, అతను పట్టుదలకు వెళ్ళి ఇలా అయిపోయాడు. అతనే నా రాణని చంపేసి ఉంటాడు. అది కూడా అతని ధైర్యం చూడండి. హత్య చేసి నా భర్త బాడీని డెలివరీ చేశాడు. మీరే కదా ఆ శవాన్ని బయటికి తీసింది. అవును సార్, నేను బయటికి తీశాను. ఆయన్ని నేను ఎలా అయినా కాపాడాలనుకున్నాను. ఈయన రానా ఏదైనా డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళారా? తెలీదు సార్. మేబీ ఆయన ఒక డాన్స్ కాంపిటీషన్ కి రెడీ అవుతున్నారు. ఆయనకి ఇంగ్లీష్ డాన్సర్ ఉన్నారు కదా, అదేంటంటే అది సాల్స్ అంటే చాలా ఇష్టం. సాల్సా. మన సిటీలో ఈ డాన్స్ కాంపిటీషన్, సాల్సా డాన్స్ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. మీరు వెళ్ళలేదా ఆ డాన్స్ కాంపిటీషన్కి? సార్, నాకు అంత టైం లేదు. నెలలో నేను ఒక 20 రోజులు ట్రావెల్లో ఉంటాను. నేను సేల్స్ జాబ్లో ఉంటాను. నేను చాలా బిజీగా ఉంటాను. ఎలా అంటే ఒక్కరోజు కూడా, ఒక గంట కూడా ఆయనతో సంతోషంగా ఉండలేను. సరే, అలా అయితే ఈ రోజు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? సార్, అదేంటంటే రాత్రి నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ లో నేను 5 నిమిషాలు వెయిట్ చేస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటంటే ఫ్లైట్ రీషెడ్యూల్ అయిపోయింది. అందుకని నేను ఇంటికి వచ్చేసాను సార్. ఒక గంట ముందే నేను ఇంటికి తిరిగి వచ్చాను. రాణా కోసమే నేను ఇంట్లో కాచుకొని కూర్చున్నాను సార్. సార్, ఇది ఆ బోర్డింగ్ పాస్. పంకజ్, అది ఈ బోర్డింగ్ పాస్ డీటెయిల్స్ ని చెక్ చేయి. రాణాని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? నిన్న రాత్రి సార్. ఆయన నన్ను వదిలిపెట్టడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆయన ఈ బండిలోనే వచ్చారా? లేదు సార్, ఆ కారు ఈ కారు కాదు. ఈ బండి రాణాదే కాదు. ఏంటి? మరి బండి ఎవరిది? నాకు కూడా అప్పటి నుంచి ఇది అర్థం కావట్లేదు. ఈ బండి ఎవరిదో నాకు తెలియదు. ఫ్రెడీ, బండి ఎవరి పేరులో రిజిస్టర్ అయ్యిందో RTOలో చెక్ చేయి. సార్ స్కెచ్ రెడీ. తను తెలుసా? ఇంతకు ముందు తిని చూసిందే లేదు. మీరంతా వీళ్ళు నా అన్న వదిన. రానాని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? నిన్న పొద్దున్న చూశాను సార్. సార్, నిన్న పూర్తిగా మేము బయటే ఉన్నాం సార్. ఇప్పుడే మేము కొత్తగా ముంబైకి వచ్చాం. అందుకు ముంబై చుట్టూ చూడడానికి వెళ్ళాం. పూర్వి, ఆ డీటెయిల్స్ తీసుకో. సార్ హ్మ్? సార్ డీటెయిల్ దొరికింది సార్. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఎయిర్పోర్ట్లో సాక్షి 5 గంటలు వెయిట్ చేసింది. తను చెప్పేది నిజమే అనుకుంటా సార్. తను చెప్పేవన్నీ నిజాలైతే అప్పుడు అబద్ధం చెప్పేదెవరు? సార్, ఈ బండి అపరిచిత పేరులో రిజిస్టర్ అయింది. అపరాజిత. బాబోయ్, ఇదేంటి పెద్ద గొడవలా ఉంది.
ఒక పని చేద్దాం, ఆ నైబర్ దగ్గర అడుగుతాం. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మేడం, మేం సిఐడీస్. మీ నైబర్ అపరాజిత గురించి ఎంక్వైరీకి వచ్చాం. సిఐడినా? లోపలికి రండి. ఏమైంది సార్? అపరాజిత ఇప్పటి వరకు రాలేదా? తను రాలేదు. తను ఎంతసేపటి నుంచి మిస్సింగ్? సార్ నిన్న రాత్రి నుంచి రాలేదు. సరే, ఈ అపరాజిత ఒంటరిగానే ఉంటారా లేక ఆవిడతో ఎవరైనా ఉంటారా? సమస్య అదే సార్. అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఉంది, కానీ ఎల్లప్పుడూ ఇంటికి స్టూడెంట్స్ వస్తూ పోతూ ఉంటారు. స్టూడెంట్సా? ఎందుకు స్టూడెంట్స్? యాక్చువల్లీ సార్, అపరాజిత సాల్సా డాన్స్ టీచర్. వాళ్ళ డాన్స్ ప్రాక్టీస్ ఇక్కడే జరుగుతూ ఉండేది. కానీ నిన్న రాత్రి భరించలేకపోయాము, చాలా ఎక్కువ అయిపోయింది. ఏమైంది? దాన్ని మీకు ఏమని చెప్పాలి సార్? నిన్న రాత్రి ఎవరో పిచ్చి పట్టినట్టు హార్న్ కొడుతూ ఉన్నారు. శబ్దంగా అపరాజితాన్ని పిలుస్తూ ఉన్నారు. అపరాజిత, నువ్వు బయటకు వస్తావా? నన్ను లోపలికి రమ్మంటావా? అపరాజిత తనతో ఎంతో రిక్వెస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అడిగింది. కానీ వాడు వెంటనే అపరాజిత చేతిని పట్టుకున్నాడు. వెంటనే తన్ని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ అపరాజిత వాణ్ణి తోసేసింది. వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవో నాకు తెలియదు సార్. వాళ్ళ మాటలు కూడా నాకు సరిగా వినిపించలేదు. ఆ అబ్బాయి వాడు పాకెట్ నుంచి ఒక లెటర్ తీశాడు. ఆ తర్వాత ఆ లెటర్ని ముక్కలు ముక్కలుగా చించి అపరాజిత మొహం మీదే పారేశాడు. ఇంతకీ ఎవరు వాడు? తెలీదు సార్, కానీ వాడు యువకుడే. వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. వైట్ షర్ట్? పూర్వి, ఆ ఫోటో చూపించు. ఆ అబ్బాయి ఇతనేమో చూడండి. అవును సార్. పూర్వి, నువ్వు ఒక పని చెయ్యి. అపరాజిత యొక్క ఇంటిని కొంచెం సోదా చెయ్యి. తర్వాత మేడం, మీరు నాతో కొంచెం రండి. సార్ నేనేం చేయలేదు సార్. మీరేం చేయలేదని మాకు తెలుసు. కిటికీ దగ్గర నుంచి తను ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది, ఆ తర్వాత పేపర్స్ అన్నిటిని ఎక్కడి నుంచి చించి పారేసిందో తెలుసుకుందామని. సరే అండి సార్. సార్, వాడు ఇక్కడే నుంచున్నాడు. కార్ ఇక్కడే పార్క్ చేశాడు. అపరాజిత అక్కడే నుంచుండింది. మీరు ఒక విషయం మాత్రం చెప్పండి. వీళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగిందని చెప్పారు కదా, అప్పుడు టైం ఎంత ఉంటుంది? సార్, ఒక 11 to 11:15. 11 గంటలకి. ఇప్పటికీ ఎక్కువ టైం కాలేదు. ఆ పేపర్ పీసెస్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎక్కడ సార్ ఉండి ఉంటుంది? ఇప్పుడు కూడా కంట్లో పట్టలా. పంకజ్, ఇందులో ఎన్ని పేపర్ ముక్కలున్నాయో ప్రతిదీ తీయి. ఎస్ సార్. త్వరగా. ఓకే మేడం, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అపరాజితకి రాణాకి గొడవ జరిగిన తర్వాతే అపరాజిత కనపడకుండా పోయింది. అవును సార్, మహేందర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాత్రి 12 గంటల సమయంలో న్యూ టాకీ సినిమా థియేటర్ నుంచే ఈ బండిని ఎత్తికి వెళ్ళినట్టుగా వాడు వాకీ టాకీలో చెప్పాడు. సార్, 11 గంటలకి గొడవ జరుగుతోంది. తర్వాత 12 గంటలకు మహేష్కి ఫోన్ వస్తోంది. అదే, ఆ విషయం ఒక్కటే నాకు అర్థం కావట్లేదు. రాత్రి 11 గంటలకి 12 గంటల మధ్యలో అలాంటిది ఏం జరుగుంటుంది? ప్రాబ్లం కొంచెం సీరియస్ అయినందువల్లే రాణా బండి అసలు కనపడకుండా పోయింది. ఇంకొక పక్క రాణా డెడ్ బాడీ. ఇది అపరాజిత బండిలోనే పెట్టుకొని తీసుకొచ్చారు. సార్ సార్, చాలా కష్టపడి అన్నిటినీ తీసేసాను వెరీ సార్. గుడ్, గుడ్ వర్క్. ఇదంతా ఒకటిగా అంటించి చూడు. ఒకటిగానా? అవును, ఒకటిగా అంటించు తొందరగా. సార్, అపరాజిత ఇంటిని సర్చ్ చేశాం, ఏం దొరకలేదు. ఈ ఫొటోస్ తప్ప. చూడండి. సార్, ఈ అపరాజిత ఒక డాన్స్ టీచర్. ఒకవేళ అతను తన స్టూడెంట్ ఏమో. అయ్యుండొచ్చు. ఒక్క విషయం వివరంగా ఉంది. ఈ డాన్స్ టీచర్ అపరాజితకి, అలాగే ఈ డాన్స్ స్టూడెంట్ రాణాకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. వీడి మరణం ఏదో విషం వల్ల లేకపోతే భోజనంలో కలిసినందువల్ల జరగలేదు. మరి వీడియోలో చచ్చాడు? వీడి మరణం ఒక విషవాయు వల్ల జరిగింది. ఏంటది? విషవాయువా? అవును. ఒక నిమిషం తారిక, ఆ సొల్యూషన్ని ఇలా తీసుకురమ్మా. దీన్ని మీరు ఈ సొల్యూషన్ని వాసన చూడండి.
ఈ స్మెల్ ఏమిటి అదోలా ఉంది? ఇదే విధమైన వాసన ద్రవ్యంతో ఈ మరణం జరిగింది. ఏంటి సాలంకి, ఇది ఒక లిక్విడ్ అయ్యా, లిక్విడ్. ఇందులో విషవాయువు ఎలా ఒక వస్తుంది? నిమిషం తారిక, అది తీసుకురా. ఇదే అది. మీకు కనిపిస్తుందా? దీనివల్లే రాణా చనిపోయాడు. బాస్, బండి దగ్గర రండి, చూపిస్తాను మీకు. సార్, ఈ కార్ పర్ఫ్యూమ్ ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారు కరెక్ట్ గా రాణాకు ముందు. ఇందులోంచి వ్యాపించిన ఈ విష పొగ రాణా చనిపోవడానికి కారణం. తను డ్రింకులో ఉన్నందువల్ల తనని కాపాడుకోవడం కోసం బయటికి అసలు రాలేకపోయాడు సార్. అలా అయితే దయా, న్యూ టాకీస్కి జల్వేర్ కాటేజీకి ఎక్కడో మధ్యలో ఈ విషవాయువుని వీడు స్మెల్ చేశాడు. అందువల్లే వీడికి మరణం సంభవించుంటుంది. ఇంకో విషయం ఉంది బాస్. ఈ కారు పనిచేస్తుంది అంటే ఈ కారులో ఏ ప్రాబ్లం లేదు. అవును, కానీ సార్, టో ట్రక్ ని ఎందుకు పిలవాలి? అవును కదా. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే తన కారులోనే రాణాని కూర్చోబెట్టి వాడి బండిలోకే పంపించింది. గుడ్. పంకజ్ సార్, ఏంటిదది? మాత్ర వేసుకోండి. నా జీవితంలో విజయం సాధించాను 12 గంటలకి. ఏమిటిది? దీని అర్థం ఏంటి? ఆలోచించి జుట్టు ఊడిపోతుంది సార్. ఇదేంటో నాకు అర్థం కావట్లా. ఇందులో లైన్ ఏదో తప్పుగా ఉంది. ఖచ్చితంగా ఏదో పేపర్ మిస్ అయింది. చూద్దాం. నేను పెట్టిన ఒట్టు. జూన్ 12వ తారీఖు నా జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరికి జీవితం అద్భుతంగా ఉంటుంది? అరే సారీ సార్, గుర్తుకొచ్చింది. ఇదిగో లాస్ట్ పీస్ మిగిలింది. 446780209374. సార్, ఇదేదో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయ్యుండొచ్చు. లేదా దయా, ఈ నెంబర్కి వెనకాల ఏదో ఒక రహస్యం ఉంది. అదేంటితో తొందరగా చూడు. సార్, ఇది నాకు తెలుసు, మీరు అడుగుతారని కూడా, అందుకే అది కూడా చూసా. ఇది ఎలాంటి బ్యాంక్ అకౌంట్ నంబరు కాదు, అలాగే ఇది ఎలాంటి మొబైల్ నంబరు కాదు. అసలు ఈ నెంబర్ ఏమై ఉంటుంది? సార్, హలో. ఓకే, థ్యాంక్ యూ. సార్, నిన్న సిటీలో జరిగిన డ్యాన్స్ కాంపిటీషన్లో ఒకే ఒక సాల్సా డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది. సల్సా. ఎక్స్క్యూజ్ మీ. మేం సిఐడీస్. ఈ డ్యాన్స్ కాంపిటీషన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. పూర్వీ, తన గురించి అడగడానికి వచ్చాం. ఇతని డాన్స్ కాంపిటీషన్ విన్నారు. రాణా కదా? అవును సార్. ఏదైనా సమస్య? ఈ రాణాని హత్య చేశారు. ఏంటి? నిన్న వీడు ఇతని పార్ట్నర్ ఇక్కడే ఉన్నారు సార్. వాళ్లే కాంపిటీషన్లో విన్ అయ్యారు. అతని పార్ట్నర్ ఎవరు? జ్యోతి. జ్యోతినే పార్ట్నరా? తర్వాత ఈ అపరాజిత జడ్జా? అయినా సార్, ఆ రోజు అపరాజిత్కి ఇబ్బంది అయింది. నిన్న రాత్రి వాళ్ళ పరువంతా తీసేశారు. దాన్ని ఎందుకు అడుగుతారు? ఏమైంది మీకు? రాణా ఒక పక్కన గెలిచాడు, ఓడిపోయిన వాళ్ళు సమస్య చేశారు. ఏంటని? ఏం సమస్య చేశారు? సార్, సెల్ఫీ తీసుకోవడానికి నించున్నాను, వాళ్ళిద్దరూ మధ్యలో గొడవ చేశారు. దాన్ని నేను రికార్డ్ చేశాను. ఇదిగో వినండి, ఇదిగో చూడండి. నీకెంత హక్కు ఉందో నాకంతే ఉంది. కంగ్రాచులేషన్ మిస్టర్ రాణా. కంగ్రాచులేషన్ రతి. అద్భుతం. జడ్జే బయలుదేరి వచ్చారు కంగ్రాచులేషన్ చెప్తానికి. వాట్ యు మీన్? వి మీన్ మీరందరూ చీటర్స్. హౌ డేర్ యూ! మేము భయంకరంగా ప్రాక్టీస్ చేస్తాం, అందుకే గెలిచాం. ఎగ్జాక్ట్లీ, అందుకని మేము జయించామనుకుంటున్నా. ప్లీజ్ మీరందరూ సైలెంట్గా ఉండండి. బెటర్ మీరందరూ నోరు మూసుకొని ఉండండి. నువ్వెందుకు వీళ్ళకి ట్రాఫీ ఇచ్చావో నాకు అర్థమైంది. నువ్వు జడ్జివి కాదు, నువ్వు ఒక చీటర్. ఏయ్, నువ్వు నోరు మూయ్. హౌ డేర్ యూ రానా?
వీళ్ళు నా అన్న వదిన. నేను చెప్పేది విను, నిన్ను వదిలిపెట్టను. బయటికి రా, చూసుకుంటాను. హే, నిన్ను నాగింట్లో ఉంటూ నన్నే బెదిరిస్తావా? రానా, స్టాప్ ఇట్. దయా, వీళ్ళు సాక్షికి అన్నయ్య వదిన. అవును సార్, ఇదే వాళ్ళు ముంబైని తిరిగి చూసిన లక్షణం. అప్పుడు మనం వీళ్ళకి బొంబాయిని చుట్టి చూపిద్దాం. పంకజ్, ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టు. అదే ఈ అపరాజిత గ్రీన్ రూమ్ వదిలి బయటికి తర్వాత ఏం జరిగింది? రాణా అప్రజిత్ వెనకే వెళ్లారు. వాళ్ళని ఆపాలని ప్రయత్నించారు, కానీ వాళ్ళ ఆటోలో వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. ఏమన్నారు మీరు? అపరిచిత ఆటోలో ఎక్కి వెళ్ళిందా? ఎందుకు ఆటోలో వెళ్ళింది? కారులోనే కదా వెళ్ళాలి. అయినా సార్, వాళ్ళ బండి రిపేరీలో ఉంది. అది మాకు బాగా తెలుసు. న్యూ టాకీస్ దగ్గర కదా రిపేర్ అయి నుంచుంది. లేదు, ఇంకా పార్కింగ్ లాట్ లో అక్కడే ఆఫ్ అయి నించుంది సార్. ఏంటది? సార్, ఇదే సార్ ఆ బండి. సార్, ఇదేంటి సార్ కొత్త సమస్య? పూర్వి, ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి బండి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దాచిపెట్టారు. ఏమనుకుంటున్నారు? దయా, సాలంకి కొంచెం ఫోన్ చేసి అడుగు, బండి ఎక్కడుందో. అరే, ఏంటిది? ప్రశాంతంగా పని చేసుకునేవారు. చెప్పు దయ్యా. డాక్టర్ గారు, రానా ఏ బండిలో దొరికాడో ఆ బండిని ఫోరెన్సిక్ ల్యాబ్కి మేము పంపించాం. అవును, నేను దాన్ని ఫారెన్సిక్ గ్యారేజ్లో నించోబెట్టాను. ఇప్పుడు ఏంటి? లేదు సార్, మీరుండగానే అక్కడి నుంచి ఎవరో ఆ బండిని దొంగిలించారు. ఏంటయ్యా, ఏమంటున్నావు నువ్వు? నా పని నేను వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ బండి మాయమైపోయిందని చెప్తే. అలాగా? సరే, వెళ్ళి చెక్ చేయండి. ఆటలాడుకుందా? ఎలా అలా జరుగుతుంది? ఇవాళ దాకా ఏ బండి కనిపించకుండా పోలేదే. అరే, ఏంటయ్యా నువ్వు? బండి ఇక్కడే ఉంది కదా, ఏమంటున్నావు నువ్వు? ఒక్క నిమిషం. ఆయన ఏమంటున్నారంటే ఈ కారు అక్కడ కూడా ఉందట. ఏంటి? అవును సార్, 2 మోడల్స్ ఒకే నెంబర్ ఒకే కారు అంటే ఎలా సార్? ఈ 2 బళ్లలో నిజమైంది ఏదో కనిపెట్టడం ఈజీయే. చేసిస్ నెంబరు. డాక్టర్ గారు, ఆ బండి చేసిస్ నెంబర్ మాత్రం చూసి చెప్పండి. సరే ఉండి చెప్తాను. చేసినామని చెప్పాలి. బ్యానెట్ ఓపెన్ సరే. చేయి. ఆగు, చెప్తానుండు. నోట్ చేయమ్మా. దయా, ఈ నంబరు MA3EYD325007200011. ఇక దేనిది 32S0072001118. సరే సార్, ఇది ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటా God. సౌండ్? ఓ ఇందులో నో! బాంబు ఉంది, వెళ్ళండి. సార్, దయా, సార్, అదే ఈ అపరాజిత డాన్స్ కాంపిటీషన్ నుంచి బయలుదేరి కోపంతో ఇంటికెళ్ళింది. ఆ తర్వాత కాసేపు ఆగి ఈ రానా అపరిచిత ఇంటికి వెళ్ళి చూశాడు. అవును, అలాగే అపరాజిత గంట సేపుడు తర్వాత కారుని టో చేయడానికి మనిషిని పిలిచి. అంటే దాని అర్థం 1 అవర్ లోగానే బండి నెంబర్ ప్లేట్ ని మార్చేశారు. అవును, కానీ ఎందుకు? సార్, ఆ ఫోరెన్సిక్ లో ఉన్న బండి దాని చేజెస్ నెంబర్ బట్టి ఏం తెలిసిందంటే అది రాణా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. రాణా పేరు మీద? నాకు తెలిసి ఈ సాక్షి రానా భార్య. తనకేదో తెలుసు కానీ దాచిపెడుతోంది. సాక్షి, మీరు చెప్పింది ఏంటంటే ఏ బండిలో రాణా బాడీ ఉందో ఆ బండి రాణాది కాదని కదా? నేను తప్పేం చెప్పాను? కానీ ఒక విషయం తప్పుగా చెప్పారు. ఆ కారు రానాదే. అయితే ఆ నంబర్ ఎవరో ఆ కారు నెంబర్ ప్లేట్ ని మార్చారు. కానీ ఇలా ఎందుకు చేస్తారు సార్? అదే కదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకోసం ఇలాగంతా చేస్తున్నారని. మీరే దయచేసి అదంతా నేను చెప్పండి. రానా భార్యగా ఉండి తప్పు చేశాను. నేను నా పనిలో బిజీగా ఉంటానని నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. అతను ఎవరితో వెళ్ళాడో ఏమో అని నాకు అసలు తెలీదు. ఆ తర్వాత నువ్వు ఇది కూడా చెప్తావు కదా, అస్సలు నాకు తెలియదని. నీ అన్న వదిన రాణాని డాన్స్ కాంపిటీషన్ లో బెదిరించిన విషయాన్ని. ఆ తర్వాత డాన్స్ కాంపిటీషన్ పూర్తయిన కొన్ని గంటల్లోనే రానా హత్యకు గురి కాబడ్డారు. మీ వదిన అన్నయ్య మాయమయ్యారు. మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? అలా జరగడానికి అవకాశం లేదు. ఒక అన్న తన చెల్లి భర్తని ఎందుకు చంపబోతాడు సార్? ఇటువంటి పరిస్థితిలో చెల్లెల్ని ఒంటరిగా వదిలేసి ఎందుకు పారిపోయాడు? దాక్కున్నాడా? అలాగైతే నా కుటుంబ సభ్యులకు ఇందులో బాగా ఉందా సార్? అదే గాని నిజమైతే మీరు వాళ్ళని పట్టుకొని
మీరు కఠినమైన శిక్షను విధించండి. ఇప్పుడు మీరు బయలుదేరండి. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మా పర్మిషన్ అనేది లేకుండా మీరు ఈ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ సాక్షిని మనం వాచ్ చేస్తూ ఉండాలి, మర్చిపోవద్దు. సార్, న్యూ టాకీ సినిమా జెల్వియర్ కాటేజ్ మధ్యలో జస్ట్ 4 సీసీటీవీ పాయింట్ ఉన్నాయి. ఆ టైంలో మాకు ఎంత ఫుటేజ్ రికార్డింగ్ దొరికిందో అదంతా ఇందులో ఉంది. గుడ్, చూసేద్దాం. కెమెరా నెంబర్ 1. అసలు ఏ రోడ్ ఇది? సార్, ఇది ఆర్సీ రోడ్. ఇది జేకే రోడ్ సార్. జేకే రోడ్, కెమెరా నెంబర్ 2. ఒక్క నిమిషం, ఆ బండిని జూమ్ చేయండి. అపరాజిత ఇంకా బండిలోనే ఉంది. ఈ రోడ్ ఏది? సార్, ఇది ఆర్కే నగర్ బీబీ నగర్ మధ్యలో ఉంది సార్. అలా అయితే దయా, ఈ అపరాజిత ఆర్కే రోడ్డుకి బీబీ రోడ్డుకి మధ్యన తను ఎక్కడో మాయమైంది. అవును సార్, ఇప్పుడు బండిలో రానా బాడీ కనిపిస్తోంది. అంటే ఏమిటి? ఈ ప్లేస్లోనే అపరాజిత, రానా బాడీస్ మారిపోయాయి. అది కూడా రాత్రి 1 గంటకి. ఇంకా సార్, అపరాజిత ఫోన్ నైట్ 1 గంట వరకు ఆఫ్లో ఉంది. అదే కదా. ఆర్కే నగర్ తర్వాత బీబీ రోడ్డుకి మధ్యలోనే ఏదో ఒకటి జరిగింది. బయటికి రా. ఈ అమ్మాయిని నిన్న రాత్రి ఇక్కడ చూసావా? ఇది ఆ అమ్మాయినని నేను చెప్పలేకపోతున్నాను సార్. కానీ నిన్న రాత్రి నేను అక్కడ కూర్చున్నప్పుడు అదుగో అక్కడ ఆ వైపు ఆ అమ్మాయి అటువైపు పడిపోయింది సార్. అయ్యో అమ్మ, నేను నొప్పితో బాధపడుతూ ఉంది సార్. తనకి ఏమైంది, తనని కాపాడాలని తన వైపు నేను వెళ్తుంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి మాయమైపోయింది సార్. ఆ అమ్మాయి మాయమైందా? ఎలాగా? అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరైనా నువ్వు చూసావా? లేదు సార్, అక్కడ ఎవరూ లేరు సార్. సరే రండి. సార్, ఆ, సార్, ఇది ఆ సల్సా డాన్స్ కాంపిటీషన్ బ్యాచ్. అక్కడ అందరూ దీన్ని వేసుకొని ఉంటారు సార్. పోటీదారుడు ఎవరై ఉంటాడు? వాళ్ళ బ్యాచ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇలా చూసావా, ఇక్కడ టైర్ మార్క్ ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఎవరో బయలుదేరి ఇక్కడికే వచ్చారు బండిలో. మేబీ ఆ బండిలోనే అపరాజిత తప్పించుకుని ఉండాలి. అలాగే ఆ పోటీదారు నెంబర్ 7 తను కూడా ఈ బండిలో వచ్చుండొచ్చు కదా సార్? పూర్వి, పోటీ చేసిన వాళ్ళు నెంబర్ 7 వాళ్ళెవరో కనిపెట్టు. సార్, ఒకవేళ రాణా హత్యలో ఈ ఇద్దరికి సంబంధం ఉందేమో. అయ్యుండొచ్చే. అపరాజిత ఇక్కడే ఉందన్న విషయం ఈ మనిషికి తెలిసింది. సార్, కంటెస్టెంట్ నెంబర్, ఫోన్ నెంబర్ దొరికింది. ట్రేస్ చేస్తున్నాం సార్. ఫ్యాంటాస్టిక్. పంకజ్, పూర్వి, తనని పట్టుకోండి. అపరాజిత మత్తులో ఉంది. హే, ఆగు! ఆగు! ఇది జ్యోతి కదా? నీకెంత హక్కుందో నాకంతే ఉంది. కంగ్రాచులేషన్ జ్యోతి. చనిపోయింది సార్. ఏమైంది? సార్, అమ్మాయి జ్యోతి సెల్ఫ్ డిఫెన్స్లో మేము షూట్ చేసినప్పుడు చనిపోయింది. ఇక్కడ తుపాకీతో ఎవరు కాల్చారు? అది నాకు జ్యోతికి గొడవ జరిగినప్పుడు గన్ పేలిపోయింది. మంచివేళ నా మీద పడలేదు. ముందు నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఆ జ్యోతి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది. అదేలాగా ఇంకోటి తెలియలేదు. ఫోన్లో తను అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంది. నన్ను చంపాలనే మాట్లాడుకుంటున్నారు. ఫోన్ వచ్చిందా? పూర్వి, ఎవరి దగ్గర నుంచి ఆ ఫోన్ వచ్చిందో చూడు. సార్,
నీకు ఆ జ్యోతికి మధ్య గొడవ జరిగింది తర్వాత రాణా అసలు రాణాకేం జరిగింది? రానాకేమీ జరగలేదే. ఏ రానాకేమైంది? రాణా చనిపోయాడు. రానా రానా ఖచ్చితంగా జ్యోతి చంపేసి ఉంటుంది. నాకప్పుడే తెలుసు తన ఇలాంతా చేస్తుంది. రాణాని ఎవరు హత్య చేశారో మేము కనిపెడతాం. హంతకురాలు నువ్వా లేక వేరే ఎవరైనా? లేదు 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 సార్, నేను ఎవరిని చంపలేదు. న్యూ టాకీస్ సినిమా బయట టోయింగ్ వ్యాన్ ని నువ్వేగా పిలిచింది? అవును సార్, నేను రానాకి కాస్త దూరంగా ఉందాం అనుకున్నా. అందుకే నేను మూవీ చూడడానికి ప్లాన్ చేశాను. ఎందుకని? రాణా నిన్ను ఫాలో చేస్తూ ఉన్నాడా? అవును సార్, వాడు నా వెనకతలే వచ్చాడు, అలాగే ఇంటికి కూడా వచ్చేశాడు. అందుకనే వాడికి దూరంగా ఉండడానికి మూవీకి వెళ్ళడానికి ప్లాన్ చేశాను. థియేటర్ హౌస్ఫుల్ అయ్యింది. అప్పుడే నేను చూశాను, నా బండి ఏంటి ఇక్కడ ఉంది? రానా రానా నా బండిలో రానా 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 ఇక్కడేం చేస్తున్నావు? రానా రానా అప్పు అప్పు ఐఎమ్ సారీ అప్పు. అప్పు ఐఎమ్ సారీ. నన్ను క్షమించు, నన్ను క్షమించు అప్పు. ఐఎమ్ సారీ. ఇక్కడే ఇలాగే వదిలేసి సారీ, వెళ్ళి నన్ను క్షమించు. ఇంటికి తీసుకెళ్తే వైఫ్ తప్పుగా అనుకుంటుంది. హలో, టోయింగ్ సర్వీస్? ఆ ఈడియట్ రోడ్ ట్రక్ అయినా నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను బండ్లో కూర్చోవలసి వచ్చింది. బండిలో ఎందుకు ఇంత దగ్గొస్తుంది? అప్పు హే లెట్ మీ రానా, నేను బండి తోలుతున్నాను. ఐ విల్ డ్రైవ్. రానా, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. రానా, నేను డ్రైవ్ చేస్తాను అప్పు. ఇందువల్లే ఆ మహేందర్ చెప్తూ ఉన్నాడా లేడీ ఎలా జెంట్స్గా మారిందని? ఈ అమ్మాయి అసలు ఆ అబ్బాయికి ఎలా మారింది? తర్వాత అభిజిత్, అపరాజిత మనకి అన్ని విషయాలు కూడా చెప్పలేదు. లేదు సార్, ఏం జరిగిందో అదంతా నిజంగా చెప్పేశాను సార్. అన్ని విషయాలు చెప్పలేదు. పంకజ్, ఇదేంటిది? అపరాజిత, మీరు ఎక్కువగా నటించాల్సిన అవసరం లేదు. ఇదేంటో నీకు తెలుసు. సార్, ఇది రానా హ్యాండ్ రైటింగ్ సార్, కానీ ఇదేంటో నాకు తెలీదు. నీకు రానాకి ఉన్న సంబంధం ఏంటి? నాకు రానాక మధ్య ఏం జరగలేదే. రానా నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, నేనే వాడు వెనక వెళ్లేదే. న్యూజిలాండ్ నుంచి రాగానే నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సార్ సార్, జ్యోతికి ఏదో ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంట. ప్రైవేట్ నెంబరా? ప్రైవేట్ నెంబరా? ఈ ప్రైవేట్ నెంబర్ ఏమిటో మనం వెంటనే కనిపెట్టాలి సార్. అసలు నువ్వేం చెప్పావు? రాణా న్యూజిలాండ్కి వెళ్ళాడనేగా? అవును సార్. ఈ నెంబర్ చూడు, ఈ కంట్రీ కోడ్ న్యూజిలాండ్ది. పంకజ్, ఈ నెంబర్కి ఫోన్ చేయి, ఎవరిదో కనిపెట్టు. సార్, ఫోన్ వెళ్తుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు? మీరందరూ రండి లోపలికి. క్షమించాలి, ఈ టైంలో మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేశాం, కానీ మేము రాణా హంతకుడెవరో కనిపెట్టేశాం. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే మీరే తన వైఫ్ ముందు మీకే చెప్పాలనుకున్నాం. వీళ్ళ ఫోటోలను వెళ్లే దారులలో మేము పంపించాము. అందువల్ల వీళ్ళని పట్టుకోవడానికి మేమేం కష్టపడలేదు. నీలాంటి అన్నయ్యలు ఎవరికి తోడుగా ఉండకూడదు. యాక్చువల్గా సార్, మహేందర్ బండిని న్యూ టాకీస్ ముందు టో చేసినప్పుడు ఆ బండి అపరాజితాదే కాదు. ఆ బండి రానాది. ఆ నెంబర్ ప్లేట్ ఎవరో మార్చారు. కానీ బండి నెంబర్ ప్లేటు ఎప్పుడు మారింది? అది ఎప్పుడు జరిగిందంటే 1 గంట తర్వాత రానా
అపరాజిత ఇంట్లో నుంచి గొడవపడి బయటికి వెళ్ళాడో అప్పుడే జరిగింది. ఆ టైంలో ఎవరో రానాని లిఫ్ట్ అడిగారు. వాడికి మందు పట్టించారు. రానా మందు కొట్టి స్పృహ తప్పిన తర్వాత అప్పుడే బండి నెంబర్ ప్లేట్ మార్చారు. నంబర్ ప్లేట్ మార్చేశాక న్యూ టాకీస్ సినిమా ముందు రానాని వదిలేశారు. ఎందుకంటే హాల్ లోపల అపరాజిత ఉండేది ఆ హంతకుడికి తెలుసు. ఇటువంటి పని చేయడం వల్ల హంతకుడి ఉద్దేశం ఏంటో మాకు అర్థమయ్యేది. ఒకటి, వాళ్ళు అపరాజితాన్ని ఇరికించాలని చూస్తున్నారు. ఇక రెండో విషయం, విషవాయు ద్వారా రానాని చంపాలని చూశారు. సరే, ఇవన్నీ చేసిందెవరు? జ్యోతి. కానీ జ్యోతి ఎవరు చెప్తే ఇవన్నీ చేసింది? ఇంకెవరు? ఎవరికి రానా పోతే లాభం ఉంటుందో వాళ్లే. అరే అవును, మీకొకటి చూపించాలి. ఈ పేపర్ ముక్క అపరాజిత ఇంటి ముందు మాకు దొరికింది. వాటన్నిటిని కలిపి చూసినప్పుడు మాకు నంబర్ దొరికింది. ఆ నంబర్ న్యూజిలాండ్ది, రానా అంకుల్ మకిల్ది. ఆ అంకుల్తో మాట్లాడుతున్నప్పుడే తెలిసింది రానా అంకుల్ యొక్క ఒకే ఒక లీగల్ వారసుడు. నిన్న రానా అతి గొప్ప ఆస్తికి వారసుడుగా ఉండేవాడు. కానీ తను చనిపోయిన తర్వాత ఆ ఆస్తి మొత్తం మీ పేరుకు మార్చాలనుకున్నారు సాక్షి, మీ పేరుకి. నేనే అతన్ని హత్య చేయమని చెప్పాను. జ్యోతికి డబ్బులు ఇచ్చి నేనే అతన్ని చంపమని చెప్పాను. నేను ఒకవేళ అలా చేయకుండా ఉంటే అతను ఈ దెయ్యాన్ని పెళ్లి చేసుకునేవాడు. కానీ నేను ఒకే ఒక్క తప్పు చేశాను. నేను ఇక్కడికి రాకముందే తిన బండిని అలాగే కాల్ చేసి ఉండాల్సింది. అలా చేసుంటే చిక్కుకునేదానే కాదు, ఇదే ఇబ్బంది పడుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇరుక్కున్నారు. నేరం చేశారు కాబట్టి శిక్ష కూడా పడుతుంది. రండి, మిమ్మల్ని జైల్లో వదిలేసి నేనింటికి వెళతాను.